ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందన్నారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లు జనం ఎన్నో బాధలు పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని విమర్శించారు. ఇక తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాసింది టీటీడీ. ఏపీలో గడిచిన 5 ఏళ్లు ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని చెప్పారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందన్నారు. అందుకే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజలు మంచి పని చేశారని అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే తన కోరిక అన్నారు. చిత్తూరు జిల్లా రామనాయుడుపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే 1000 పెంచి 4000 పెన్షన్ ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ, 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవన్నారు సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్లో కూర్చుంటే మీ బాధలు మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు ఏపీ హోంమంత్రి అనిత. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనిత. నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని చెప్పారు. స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరారు. ఆగమ శాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ప్రకటన చేయాలని కోరారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోసాని నొప్పి అని డ్రామా ఆడారని తెలిపారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ డాక్టర్లు ధృవీకరించినట్లు చెప్పారు. అందుకే పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు పోలీసులు.